సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. ఈరోజు మీకు నేను ఒక మంచి కథ చదివి వినిపించబోతున్నాను. కథ పేరు అదా సంగతి. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి కథలోకి వెళ్ళిపోదామా? సోఫాలో ఫోన్ చూసుకుంటూ కూర్చుని ఉన్న సాహితి తల్లి చెప్పిన మాటకి కస్సుమను లేచింది. ఏమన్నావు అంటూ. ఏమన్నాను? వచ్చే శనివారం నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం అన్నాను. సుభద్ర మళ్ళీ చెప్పింది. నేనేమైనా సంతలో పశువునా వాళ్ళు వచ్చి ఎగాదిగా చూసి సర్టిఫికెట్ ఇవ్వడానికి? ఉరుమునట్టుగా అంది సాహితి. స్త్రీ స్వాతంత్ర పోరాటంలో మకుటాయమానంగా నిలిచిపోయి ఎంతమంది శ్రీవాదుల నోళ్లలోనో నాని శుష్కించిపోయిన సంతలో పశువున అన్న ఆ డైలాగ్ని సుభద్ర పెద్దగా పట్టించుకోలేదు. ఏయ్, నీ పోలికలో తప్పుందే అక్క. అక్కడ సంతలో పశువుని డబ్బులిచ్చి కొనుక్కుంటారు. ఇక్కడ సంతలో పశువులాగాను మనమే కూర్చోవాలి, డబ్బులిచ్చి అబ్బాయిని కొనుక్కోవటం మనమే చేయాలి. నీలిమ అక్కని సవరిస్తూ అంది. అయితే ఈ స్త్రీవాదులంతా ఈ డైలాగ్ని అనవసరంగా జంతిక ముక్కల్ని నమిలినట్టుగా ఎందుకు నమిలేశారు? సాహితి ఆశ్చర్యంగా అంది. అబ్బా, మళ్ళీ బోల్తా పడ్డావే అక్క. జంతికలు రుచిగా ఉంటాయే తింటుంటే. ఈ డైలాగ్ చెబుతుంటే ఒళ్ళు మండుతూ ఉంటుంది కదే. మళ్ళీ నీలిమ ఉవాచ. అబ్బా, ఈ పోలికలు ఏమిటో నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, కానీ ఆ డైలాగులేవో నువ్వు చెప్పు, ఎక్స్ప్రెషన్ నేను ఇస్తాను. ఇంతకీ మన బ్రతుకులు పశువుల కన్నా హీనమన్నమాట అంది సాహితి. అంతే కదా మరి, పెద్ద ఆరిందాల పోజు పెడుతూ అంది నీలిమ. అదేనే, ఇంతకాలం ఈ స్త్రీవాదులంతా ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో మరి. సాహితి మొహం మ్యాక్సిమం చిట్లించి ఎందుకో తెలుసుకోవటానికి ప్రయత్నించింది, కానీ ఎక్కడా పట్టు దొరకలేదు. అయితే అద్భుతమైన ఈ పొరపాటుని కనుక్కున్న ప్రజ్ఞ నాదేనన్నమాట. నీలిమ కాలర్ని ఎగరేసే బదులు చున్నీని ఎగరేసింది. ఇంక చాలిస్తారా అర్థం పర్థం లేని వాగుడు? అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకునేందుకు ఎక్కడో అక్కడ కలుసుకోవాలి కదా. ఇప్పటి అమ్మాయిలకి ఆవేశమే తప్ప ఆలోచన లేదు. సుభద్ర విసుక్కుంది. ఇది ఒకరినొకరు చూసుకోవటం ఏం కాదు, వాళ్లే మనని చూడటానికి వస్తారు. వాళ్ళ కోసం మనం గంగిరెద్దులా తయారయ్యి కళ్ళు విప్పార్చుకుని ఎదురు చూస్తూ కూర్చోవాలి. సాహితి కళ్ళు పెద్దవి చేసి అభినయిస్తూ అంది. నీలిమ వచ్చి అక్క చెవిలో గుసగుసగా అంది. అమ్మ చెప్పింది నిజమేనేమోనే అని. అక్క కస్సుమంది. అయ్యో హతవిధి, ఈ పడుచు పిల్లలో ముసలి ఆలోచనలు ఏమిటి అంటూ. నీకు సాహితీ అని పేరు పెట్టడం పొరపాటైపోయింది. ఆ పేరునే అవమానించినట్టయింది. కూతురి తల మీద సుతారంగా ముట్టికాయ వేస్తూ చిరుకోపంగా అంది సుభద్ర. ఎందుకు తల్లి చెయ్యి పట్టుకుని మీదకి వస్తూ ఉక్రోషంగా అంది సాహితి. సాహితీకారులంటే ఏమిటి? ఏ విషయాన్నైనా అన్ని కోణాల్లోంచి చూసే శక్తి, ఓర్పు ఉంటాయి వాళ్ళకి. నీలా మొండిగా ఆలోచన లేకుండా మాట్లాడరు. మొండిగా మాట్లాడటం ఏమిటి? నేను అన్నదానిలోనూ అర్థమూ ఉంది, 4 పక్కల నుంచి చేసిన పరిశీలన ఉంది. మీకు ఆడవాళ్ళు మగవాళ్ళ తర్వాతే అని బ్రెయిన్ వాష్ అయిపోయి మీరు కోల్పోయిందేమిటో అర్థం కావటం లేదంతే మీకు. నిర్ణయాధికారం ఎప్పుడూ మగవాళ్ళకేగా. వాళ్లే చెప్పాలి అమ్మాయి నచ్చింది లేందీను. అందుకే నాకు ఒళ్ళు మండేది. మనకి చెప్పడానికంటూ ఏం ఉండదు సాహితి అంది. ఆ రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి అనుకుంటున్నారు అందరూను. సుభద్ర అంది. అంతా ఉట్టుటిదే. ఆ పరిస్థితి అలాగే ఉందని నా ఫ్రెండ్స్ బోలెడు మంది చెబుతున్నారు. వాళ్ళు నిన్ను చూడటం మాట అటుంచు, నువ్వు మేము అబ్బాయిని కూడా చూడాలి కదా. మరి ఎలాగో నువ్వే చెప్పు. ఏ పార్కులోనో హోటల్లోనో ఆ అబ్బాయిని ముందు నేను చూస్తాను. అబ్బాయి నాకు నచ్చితే తర్వాత ఎక్కడో ఆలోచిద్దాం. తల ఎగరేస్తూ చెబుతున్న కూతుర్ని చూస్తుంటే సుభద్రకి కోపం కట్టలు తెంచుకుని వచ్చింది, కానీ దానిని బయటికి కక్కలేక పళ్ళ బిగువున అదిమి పట్టింది. మళ్ళీ తనకి తనే సర్ది చెప్పుకుంది. సాహితి చెబుతున్నది కొత్తదేం కాదుగా, ప్రస్తుతం అక్కడ వినిపిస్తున్న మాటలేగా ఇవి అనుకుని. సరేలే, మీ నాన్నగారికి చెప్పి చూస్తాను అంది చివరిగా. సాహితి విజయగర్వంతో ఊగిపోతూ చెల్లి చేతులు పట్టుకుని ఊయలలూపింది.
సుభద్ర కూతురి మనస్సులో మాట పతిదేవులు భాస్కరం గారికి చెప్పటము జరిగింది. ఆయన కస్సు మనటము జరిగింది. ఎందుకుట హోటళ్ళు, మనకి ఇక్కడ ఇల్లు వాకిళ్ళు లేవా అని ఆయన కస్సుమన్నారు. లేవని కాదు, ఎవరిని చూడటానికి వచ్చారు అన్న హెచ్చుతగ్గులు ఉండకూడదట. అబ్బాయి తనని చూడటానికి వస్తే ఆ అబ్బాయిని నీ కూతురు చూడదా? కళ్ళు మూసుకుని కూర్చుంటుందా? ఏది దాన్ని పిలు అన్నారాయన. అబ్బబ్బా, 4 రోజుల నుంచి నేను ఈ మాట చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అది ఎక్కడా వినే మూడ్లో లేదు. సంతలో పశువులా అని ఈ స్త్రీవాదులు ఒక నిర్ధారణ చేసేశారు. మార్చటం మన వల్ల కాదు. ఆ తర్వాత భాస్కర్రావు గారు భార్య మీద అయితే కోపంతో అరవగలిగారు, కానీ కూతురు దగ్గరికి వచ్చేసరికి అంత పవర్ఫుల్గా అదిలించలేకపోయారు. కూతుళ్ళంటే అపురూపం మరి ఆయనకి. అందుకే నెమ్మదిగా సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. నిర్ణయాధికారం అబ్బాయిదే అని మీరు భ్రమపడుతున్నారు, కానీ మొదటిగా ఈ అబ్బాయి మా అమ్మాయికి అందచందాల్లోనూ సంపాదనలోనూ సరిపోతాడా లేదా అని నిర్ణయించేది అమ్మాయి తండ్రే. అవన్నీ అంగీకారం అయితేనే కదా అమ్మాయిని చూసుకోవటానికి రండి అని అమ్మాయి తండ్రి అబ్బాయిని తమ ఇంటికి ఆహ్వానించేది. ఆయన అనునయించడానికి ట్రై చేశారు. తండ్రి చెప్పిన మాటలకి కొంతవరకు మెత్తబడిన అందచందాల విషయంలో వాళ్ళకేగా నిర్ణయాధికారం అంటూ చిరుచిరులాడింది. అయినా సరే నన్ను చూడటానికంటూ వాళ్ళు మన ఇంటికి రాకూడదు, ఇద్దరం ఏ హోటల్లోనో కూర్చుని మాట్లాడుకుంటాం అని నిర్ధారణ చేసేసింది. కూతుర్ని గట్టిగా కోప్పడాలని అనిపించినా ఆ పని చెయ్యలేకపోయారు భాస్కర్రావు గారు. భార్యకి అబ్బాయి తరఫు వాళ్ళకి అమ్మాయి ఉద్దేశం గురించి చెప్పమన్నారు. 2 రోజుల తర్వాత అబ్బాయి తల్లికి ఫోన్ చేసి పెళ్లి చూపుల గురించి ప్రస్తావించినప్పుడు సాహితీ మనస్సులో మాట గురించి సుభద్ర చెబితే ఆవిడ ససేమిరా వీల్లేదు పొమ్మంది. సుభద్రకి భాస్కరం గారికి చుక్కలు కనిపించడం మొదలుపెట్టాయి. అదిగో అప్పుడు వైదేహి సుభద్రకి పెద్దమ్మ కూతురు ఫోన్ చేస్తే ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వైదేహికి తన సమస్య గురించి చెప్పుకుంది సుభద్ర. దుఃఖానికి దుఃఖమే విరుగుడు. వెంటనే బయలుదేరిరా, వచ్చేటప్పుడు సాహితీని తీసుకురావటం మర్చిపోకు. మా ఇంట్లో ఈ మధ్యనే ఓ బోధి వృక్షం మొలిచిందిలే, దాని కింద ఎవరికి జ్ఞానోదయం అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అంది వైదేహి. వృక్షం మొలిచాక అది బోధి వృక్షం అయింది, కానీ ఇదేమిటి వైదేహి ఇలా అంటుంది అనుకుంది. కానీ సుభద్ర వెంటనే ఆ విషయాన్ని వదిలేసింది. ఓ అరగంట తర్వాత పిల్లలు కాసేపు వైదేహి పెద్దమ్మ ఇంటికి వెళ్ళొద్దాం రండి, మనకి చికాగ్గా ఉంది, బయటికి వెళ్తే బాగుంటుంది అంది సుభద్ర. బయటకంటూ వెళ్ళిపోతే కాసేపైనా ఈ ఉక్కిరి బిక్కిరిలోంచి బయటపడవచ్చు అనుకున్న సాహితి వెంటనే సిద్ధం అన్నట్టుగా ప్రకటించింది. వీళ్ళు వెళ్ళేసరికి వైదేహి సోఫాలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ విచారానికి వీరహారతులు పడుతున్నట్టుగా ఉంది. బంధువుల్ని చూసినా కూడా ఆ విచారముద్ర మారలేదు. సుభద్ర చప్పున వెళ్ళి వైదేహి పక్కన కూర్చుంటూ, ఏమైందక్క అంతగా వాడిపోయింది నీ వదనం అని అడిగింది. వాడిపోయిందా అని మరింత నీరసంగా అంది వైదేహి. ఏం చెయ్యను, నెత్తిమీదకొచ్చి పడిన కష్టాలు అలా ఉన్నాయి మరి అంది. ఏమైంది పెద్దమ్మ? ఆడపిల్లలిద్దరూ ఆత్రంగా అడిగారు. మా గుండెల మీద ఓ కుంపటి ఉంది కదా అంది వైదేహి. ఈ పదం విని చాలా ఏళ్ళయింది సుమా, అయినా ఆ మాట అనవలసింది నువ్వు కాదు కదక్క. సుభద్ర కాస్తంత ఆశ్చర్యంగా అడిగింది. నువ్వో పిచ్చి మాలో కానివి, ఇప్పుడు రోజులు మారిపోయాయి కదటే. మగపిల్లలే ఇప్పుడు తల్లిదండ్రుల గుండెల మీద కుంపట్లలా మారారు అంది వైదేహి. సాహితీ నీలిమ ఇద్దరూ అయోమయావస్థలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి కుంపటంటేనే తెలిసి చావదు మరి, పైగా గుండెల మీదనా? ఇంతకీ ఈ కుంపటేమిటి? అది గుండెల మీద ఉండటం ఏమిటి పెద్దమ్మ? అది నీ గుండెల మీదకి ఎలా వచ్చింది? అయినా చటుక్కున తీసి పారేయచ్చు కదా. అంత బాధ కలిగిస్తుంటే అలాగే ఉంచుకుని బాధపడటం ఎందుకు? సాహితి ఆశ్చర్యంగా అడిగింది. నీలిమ అంతకన్నా ఆశ్చర్యంగా అవును కదా పెద్దమ్మ అంది. తెలుగు భాషలో వాళ్లకున్న జ్ఞానానికి అవగాహనకి ఏడవలేక నవ్వుతున్నట్టుగా వాళ్ళ వైపు చూస్తూ అంది వైదేహి. అది హృదయాన్ని మెలిపెడుతున్న బాధకి సంకేతం, అందుకే గుండెల మీద అంటారు.
ఇంకా కుంపటి అంటే పూర్వకాలం వంట చేసుకోవటానికి ఉపయోగించేవారు. అది బొగ్గులతో మండుతుంది అంది వైదేహి. పెద్దమ్మ చెప్పిన విషయాన్ని అన్వయం చేసుకోవటానికి ఇద్దరూ ఒక నిమిషం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయారు. మండుతుంది అనగానే వాళ్ళకి బాగా అర్థమైంది. ఇంతలో వైదేహి కొడుకు హేమంత్ గదిలోంచి అడుగులో అడుగు అన్నట్టుగా బద్ధకంగా వేలాడిపోతూ వచ్చాడు హాల్లోకి. అన్నయ్య అంటూ హేమంత్ అవతారం చూసి చెల్లెళ్ళిద్దరూ చప్పున హేమంత్ దగ్గరికి వెళ్ళారు. ఏమైందంటూ ఆత్రంగా. సంతలో పశువైపోయింది నా బ్రతుకు. ఈ పెళ్లి చూపుల బాధని నేను తట్టుకోలేకపోతున్నాను విచారంగా అన్నాడు. అదేమిటన్నయ్య, ఆ బిరుదు మాది కదా, సాహితి చకిత అవుతూ అంది. మీరు కూర్చునేది సంత అయినప్పుడు మేము కూర్చునేది సంతే కదా. మీరు ఆ సంతలో ఆల్రెడీ కూర్చుని ఉంటే మేము మా ఇంటి నుంచి అక్కడికి వచ్చి కూర్చుంటాం, అంతే తేడా. అమ్మాయిలిద్దరూ అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంట్లో బయలుదేరే ముందు నుంచి అమ్మకి టెన్షన్ మొదలవుతుంది. వేసుకున్న డ్రెస్ అమ్మాయికి నచ్చుతుందో లేదో, బూట్లు వేసుకుంటే బాగుంటుందా చెప్పులు వేసుకుంటే బాగుంటుందా అని మరో టెన్షను. నుదుటి మీద కాస్తంత వెనక్కి వెళ్ళిన నా క్రాఫ్ని ముందుకి అదే పనిగా లాగుతూ ఉంటుంది. కారులోంచి దిగినప్పటి నుంచి కిటికీ సందుల్లోంచి ఆ ఇంట్లో జనమంతా నన్ను గుడ్లగూబుల్లా గమనిస్తూనే ఉంటారు. తల మీద జుట్టు ఒత్తిగా ఉందా, లేకపోతే మొలకెత్తని విత్తనాలు చల్లిన పొలంలా ఉందా అని, తల మీద వెనక భాగంలో చంద్రుడు ఏమైనా ఉదయించాడేమోనని సందేహంతో ఎక్స్రే కళ్ళు వేసుకుని చూడటమే కాకుండా మొబైల్ కెమెరాల్లో బంధించేస్తారు. ప్రవాహంలా చెప్పుకుపోతున్న హేమంత్ ఒక్క క్షణం ఊపిరి తీసుకోవటానికన్నట్టుగా ఆగాడు. సాహితీకి మతిపోతున్నట్టుగా ఉంది. బట్టతల విషయం తప్పితే మిగతావన్నీ ఆడపిల్లల భయాలు కదా. వీటినన్నిటినీ తనవే అంటున్నాడేమిటి అన్నయ్య? అదేమిటన్నయ్య, మీరు అమ్మాయిని చూడటానికి మహారాజులలే వచ్చి కూర్చుంటారుగా? సాహితి ఆశ్చర్యంగా అడిగింది. గాడిద గుడ్డేం కాదు. పిల్లని చూడటానికి రావటానికి కూడా ముందు మా గురించి ఆరాలు తీసి అర్హత నిర్ణయించేందుకు అమ్మాయి తండ్రి పింతండ్రి వగైరాలందరూ కలిసి వస్తారుగా. ఇళ్ళంతా ఒక్క చూపుతో స్కాన్ చేసి పడేస్తారు. అబ్బాయినైతే ఇంక చెప్పనే అక్కర్లేదు. నువ్వు చెబుతున్న విషయాలన్నీ చాలా కొత్తగా ఉన్నాయన్నయ్య. ఇవన్నీ నేను అసలు ఊహించలేకపోయాను. నీలిమ కూడా అంది. మరేమనుకుంటున్నావు అబ్బాయిల దీనస్థితి? తీరా ఇంటికి వచ్చి చూసి వెళ్ళాక అమ్మాయిని చూసుకోవటానికి రండి అని ఆ పెద్దవాళ్ళు ఆహ్వానం పలుకుతారో లేదోనన్న భయంతో బిక్క చచ్చిపోయి ఎదురు చూడటం. అసలు దీనికన్నా ముందు నా ప్యాకేజీలు, బరువు కేజీలు, లీకేజీలు చూసి అసలు ఎవరైనా ఇంటికి వస్తారా లేదా అన్న అనుమానంతో హడలిపోవటం ఒకటి. సాహితీకి లోపల ఆనంద సంద్రాలేవో హఠాత్తుగా ఉప్పొంగటం ప్రారంభించాయి. అవునా, అబ్బాయిలు ఇంత బాధపడతారా? అయితే బాధే చెల్లు కదా అనుకుంది. సంతలో పశువులా కూర్చోవటం ఇక నా వల్ల కాదు బాబోయ్. నాకు అసలు పెళ్ళే వద్దు. పొద్దుటి నుంచి నవ్వుతుంటే నా ముక్కు ఎలా సాగుతోందో, పెదాలు ఎంత పాకుతున్నాయో అద్దంలో చూసుకోలేక చస్తున్నాను ఏడుపు మొహం పెట్టి అన్నాడు హేమంత్. అదేమిటన్నయ్య, మగాడికి అందం అక్కర్లేదుగా? సాహితి కసిగా నిశ్శబ్దంగా పళ్ళు నూరుతూ అంది. అది మీరు ఆర్థికంగా మగాడి మీద ఆధారపడి ఏడ్చినప్పుడు. ఇప్పుడు మాకే బాసులే కూర్చుంటున్నారుగా పెద్ద గొప్పగా అక్కసుని ఆకాశం లెవెల్లో ప్రదర్శిస్తూ అన్నాడు హేమంత్. సాహితీకి ఆశ్చర్యంతో తల దిమ్మెక్కిపోతున్నట్టుగా ఉంది. ప్రస్తుత మగాడు ఇంత ఇన్సెక్యూర్డ్గా ఉన్నాడా? మరీ ఇంతగా ఆడపిల్లల పెళ్లి చూపులంటే బెదిరిపోవటం నాకేం నచ్చలేదురా అబ్బాయి, సుభద్ర చిరాగ్గా అంది. హతవిధి, మగవాడి కష్టాలు నీకేం తెలుసు పిన్ని? మొన్నటికి మొన్న నా ఫ్రెండ్ ఒకడికి నవ్వుతుంటే పెదాలలో 2 వంపులు వచ్చాయని పెళ్లి కూతురు నో చెప్పేసిందట తెలుసా? మేం చాటుగా తీసిన వీడియోలో స్పష్టంగా చూసాం అన్నారట. పైగా రాణి కన్నీళ్ళని తుడుచుకుంటూ అన్నాడు హేమంత్. అన్నయ్య, నీకు కన్నీళ్ళు రావట్లేదు, ఎందుకు తుడుచుకుంటున్నావు? నీలిమ అమాయకంగా అడిగింది. రాలేదా? మనసులో వచ్చేసాయిలే మరి. మొన్న ఇంకో ఫ్రెండ్కైతే ఏమైందో తెలుసా? కళ్ళెత్తి చూడగానే అమ్మాయికేసి హడలి చచ్చిపోయాడట. ఆ అమ్మాయి కళ్ళల్లో
కాన్ఫిడెన్సు ఆ లెవెల్లో ఉందట. మరి ఇలా ఎన్నెన్నో కష్టాలు. నలుగురు అబ్బాయిలు కలిస్తే ఈ కష్టాల కథలే చెప్పుకోవటం సరిపోతోంది. బాబోయ్, నేను పెళ్లి చూపులంటూ ఇక మీదట ఏ అమ్మాయి ఇంటికి రాను. మొన్న మా మిత్ర బృందం అంతా కలిసి ఇదే నిర్ణయం తీసుకున్నాం అన్నాడు హేమంత్. మరి ఒకరినొకరు చూసుకోవటం ఎలా? సాహితీ అడగలేక అడిగింది. అసలు ఏమంటాడోనని. ఏ హోటల్లోనూ అయితే అమ్మాయికి స్థానబలం ఉండదు. చుట్టూ ఎక్స్రే కళ్ళతో చూసే మనుషులు ఉండరు. నన్ను నేను వాళ్ళకి చూపించుకోవటానికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బిక్క చచ్చిపోయి కూర్చునే కర్మ తప్పుతుంది. నా స్థానబలం పెరుగుతుంది. మళ్ళీ మామూలు మగాడిని అవుతాను. మగాడికి బయట ప్రపంచం ఇచ్చే ఆత్మస్థైర్యం అంతా ఇంతా కాదు. ఆడపిల్లలకి ఎంతైనా ఇంట్లో ఉంటే కలిగే ఆత్మస్థైర్యం వేరు. హేమంత్ కళ్ళలో 1000 వోల్టుల బల్బు వెలుగుతోంది. ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకుంటుండగానే సాహితీ ఒక్కసారిగా నిటారుగా అయింది. ఇదా సంగతి అనుకుంది. సాహితీ ఒక్కసారిగా నిటారుగా అయ్యింది. ఇదా సంగతి అనుకుంది. సాహితీకి ఆనందంతో కడుపు నిండిపోయినట్టుగా అయిపోయింది. కానీ తను విన్నది నిజమేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది మధ్య మధ్యలో. స్వయంగా హేమంత్ అన్నయ్యే చెప్పిన తర్వాత ఇంకా సందేహం ఏమిటి? హేమంత్ ఈ కాలపు కుర్రాళ్ళకి ప్రతినిధి. వాళ్ళ కష్టాలన్నీ కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడు. మరి ఇన్నాళ్లుగా ఈ స్త్రీలందరూ ఈ సంతలో పశువు అన్న మాట పట్టుకుని ఈ ఆక్రోశించటం ఏమిటి మరి? అప్పటి పెళ్లి చూపుల్లో అమ్మాయి స్థానం వేరు, ఇప్పటి పెళ్లి చూపుల్లో అమ్మాయి స్థానం వేరు. ఇప్పటి అమ్మాయి ఆర్థికంగా బలవంతురాలు. హేమంత్ అన్నయ్య స్పష్టంగా మొహం వెలిగిపోతుండగా చెప్పాడు. ఏమని? ఏ హోటల్లోనో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే అబ్బాయిల బలం పెరుగుతుందని, అమ్మాయిల స్థానబలం తగ్గుతుందని. అమ్మో, మళ్ళీ వాళ్ళ బలం పెరగకూడదు. పెళ్లి చూపులు ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలి నిర్ణయం తీసేసుకుంది సాహితీ. సమాప్తం. మరి ఈ కథ మీద అభిప్రాయాలు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే చాలా సంతోషిస్తాను.